అరే మీరు మరి ఆయన పార్టీని మీరు ఇష్టపడరు కదా అన్నప్పుడు ఓట్లు అక్కడ సినిమా ఇక్కడ అని చెప్పారు. సో అలాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు బిజినెస్ చేసేవాడు నేను నీకే ఇస్తాను సరుకు నీకు ఇవ్వను నువ్వు రావాల్సిన నా దగ్గరికి అని ఎవరంటారు చెప్పండి. సినిమా రిలీజ్ ముందు రాసిన డైలాగు గ్లాస్ మీద నిందాకలు చెప్పారు కదా. సినిమా రిలీజ్ ఇప్పుడు ఎలక్షన్లో ఈ ఫినామినల్ సక్సెస్ హిస్టారికల్ విన్ కదా పవన్ కళ్యాణ్ గారిది. దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తర్వాత ఇన్ కోర్స్ ఆఫ్ టైం లేదు అస్సలు అంటే అదేమి మీరు డిపెక్ట్ చేయాల ఆ సక్సెస్ ఎలక్టోరల్ విన్ లేదు అసలు. ఆయన అనుకున్నారు సాధించారు అయిపోయింది. మళ్ళీ సినిమా సరిగ్గా ఎంటర్టైన్మెంట్ నేను అదే చెప్పానండి. అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మిగతా పార్టీలో ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు చాలా క్యూరియస్గా మెసేజ్ పెడుతుంటారు. ఎప్పుడు మా సినిమా ఎప్పుడు మెసేజ్ పెడుతుంటారు. నేను క్లియర్ కాన్వర్సేషన్ నేను అరే మీరు మరి ఆయన పార్టీని మీరు ఇష్టపడరు కదా అన్నప్పుడు ఓట్లు అక్కడ సినిమా ఇక్కడ అని చెప్పారు. అది వాళ్ళ టేక్ అది. సో అలాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా నచ్చాలి కదా. ఇప్పుడు ఇది వ్యాపారం సార్ సినిమా. మనం ఎంత కళాదృష్టితో చూసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది బిజినెస్ చేసేవాడు నేను నీకే ఇస్తాను సరుకు నీకు ఇవ్వను నువ్వు రావాల్సిన నా దగ్గరికి అని ఎవరంటారు చెప్పండి. సో ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అందుకే అది క్లియర్గా అది కాదు, ఇట్ ఈస్ నాట్ మై సెన్స్. మిమ్మల్ని అడిగి అంత హ్యూజ్ ఫినామినల్ ఎలక్ట్రల్ విన్ మీద ఆ థియేటర్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు ఫాలోవర్స్ కానీ అదర్వైజ్ పీపుల్ కానీ ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఈ లుక్స్ లైక్ ఎ వెక్టర్ స్క్రీన్ మీద చూసేటప్పుడు ఇంక దాన్ని ఎవరు మార్చలేరుగా. దాన్ని యాక్సెంచుయేట్ చేస్తూ లేకపోతే దాన్ని సిగ్నిఫై చేస్తూ ఏదైనా రాశారా అని అడిగాను. ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ ఆయన పొలిటికల్ సక్సెస్ని గ్లోరిఫై చేసే డైలాగ్ సినిమాలో లేవు. క్లియర్గా మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్. ఓజీ గబ్బర్ సింగ్ సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాలో డ్యూయెట్లు కానీ పోలీస్ స్టేషన్లో అంతాక్షరి సీన్ చాలా ప్లస్ సినిమా యాడ్. ఈ సినిమాలో అలాంటి సీన్ ఏమైనా పెట్టారు? ఆ సినిమా కళ్యాణ్ గారు అప్పుడు ఖుషి తొలి ప్రేమ హిట్ ఉన్న మాస్ లెవెల్లో తీసుకున్న సినిమా గబ్బర్ సింగ్. ఆ సినిమాలో ఆయన డ్యూయెట్స్ కూడా చాలా బాగుంటాయి శృతి హాసన్ పేరుతో. ప్లస్ అదేవిధంగా అంతాక్షరి సీన్ పోలీస్ స్టేషన్ అంతాక్షరి సీన్ చాలా ప్లస్. అది చాలా హ్యూజ్ హిట్ సినిమాకి. ఈ దీంట్లో రిపీట్ చేశారు అట్లాంటిది మళ్ళీ. సార్ అది ఏంటంటే ఆ సినిమా చేసినప్పుడు ఇప్పుడు తొలి ప్రేమ ఆయన ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ. తొలి ప్రేమ బద్రి, తొలి ప్రేమలో లవ్ కాన్ఫ్లిక్ట్, బద్రీలో కూడా లవ్ కాన్ఫ్లిక్టే, ఖుషీలో లవ్ కాన్ఫ్లిక్టే. ఎప్పుడు నేల మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఒక విలన్ని ఛాలెంజ్ చేసేంత అంటే అందులో కొంచెం యాక్షన్ ఉన్నా సరే ఒక విలన్తో కాన్ఫ్లిక్ట్ లేదు అప్పటివరకు సినిమాల్లో. సో నేను గబ్బర్ సింగ్ చేసేప్పుడు ఆయనకు అదే చెప్పాను సార్, మీరు అసలు కత్తి పట్టుకోవాలి ఇప్పటివరకు. ఆయన ఫేవరెట్ కటాన ఉరిగా పట్టుకుంటారు తప్ప మీరు కత్తులు. గబ్బర్ సింగ్ టీజర్ చూస్తే ఫస్ట్ టైం 2 కత్తులతో సార్ కొంచెం అంటే మీకు ఈసీ సెంటర్స్లో భయంకరమైన ఫ్యాన్స్ ఉంటారు సార్. కొంచెం మనం ఒక విలన్ కాన్ఫ్లిక్ట్ కథగా వెళ్తున్నాం, దీంట్లో కొంచెం మాసీగా ఉంటుంది అలాగా ఆయన అలా చూడాలి అన్న యాంగిల్లో చేసిన సినిమా అది. అప్పుడు తెలీదు ఆ డైలాగ్ అంత వైరల్ అవుతానో లేకపోతే అంతాక్షరి అంత పెద్దగా అవుతుందనో అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత చూస్తే అంటే ఇప్పుడు కొంతమంది ఒక సక్సెస్ఫుల్ ఫాలో అవుతారు, అది వాళ్ళ నమ్మకం. నేను ఎక్కడ మళ్ళీ అంతాక్షరి అంటే ఎపిసోడ్ ఏ సినిమాలో పెట్టలేదు సినిమాలు చేసిన తర్వాత. అదేంటంటే ఆర్గానిక్గా స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు వస్తేనే బాగా కూర్చుంటుంది, లేకపోతే ఇరిటేట్ చేస్తాం. అంతకుముందు ఫ్లేవర్ కూడా అది కనుక సెట్ అవ్వకపోతే అంతకుముందు ఫ్లేవర్ కూడా మళ్ళీ అలా ట్రై చేసాడరా అంటారు. సో ఐ డోంట్ వాంట్ దట్ అని చెప్పి నేను దాన్ని ఇప్పటివరకు ఎక్కడ పెట్టలా.